నేను పనిచేసే ఊర్లో వంగీబాత్ని అయితే ఎలా రెడీ చేస్తారో చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే ఒక ప్లేట్లోకి అయితే చెక్క, లవంగం, యాలకి, జాపత్రి, అనాస్ పువ్వు వంటి మసాలా ఐటమ్ అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకునేయాలి. తీసుకున్న తర్వాత అయితే స్టవ్ మీద అయితే ఒక పాత్ర అయితే పెట్టుకుని అందులో నూనె అయితే వేసుకునేయాలి. నూనె అయితే కొద్దిగా వేడెక్కిన తర్వాత మసాలా ఐటమ్ అయితే అందులోకి వేసేసి తిప్పుతూనే ఉండాలి. అందులోకి అలాగే కొద్దిగా సొంపుగాలు కూడా వేసుకొని తిప్పుతూనే ఉండాలి. కొద్దిసేపటి తర్వాత అయితే కరివేపాకు అయితే అందులోకి అయితే వేయాలి. కరివేపాకు వేసిన వెంటనే అందులోకైతే ఎర్రగడ్డలు కూడా వేసుకునేయాలి. ఎర్రగడ్డలు వేసిన వెంటనే అందులోకైతే కొద్దిగా బఠానీలు కూడా వేసుకునేయాలి. ఎర్రగడ్డలు అయితే ఫ్రై అయిన తర్వాత అందులోకైతే కొద్దిగా కారం అయితే వేసుకునేయాలి. కారం వేసిన తర్వాత ఎర్రగడ్డలు అయితే ఒక 60 to 70% వరకు ఉడకనించాలి బాగా. ఎర్రగడ్డలు అయితే ఫ్రై అయిన వెంటనే అందులోకి అయితే పుదీనా వేసేయాలి. పుదీనా వేసి అందులోకి అయితే బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. పుదీనా ఉడికిన వెంటనే అందులోకి అయితే టమాటాలు అయితే వేసుకునేయాలి. టమాటాలు అయితే వేసేసి బాగా అయితే మిక్స్ చేసుకునేయాలి. టమాటా అయితే ఒక 10% ఉడికిన తర్వాత అయితే అందులోకి అయితే కొద్దిగా పసుపు పొడి అయితే వేసుకునేయాలి. పసుపు పొడి వేసుకున్న 2 నిమిషాల తర్వాత అయితే అందులోకి ఉప్పు అయితే వేసుకోవాలి. అలాగే కసూరి మేతి కూడా వేసుకునేయాలి. కసూరి మేతి వేసుకుని బాగా అయితే మిక్స్ చేసుకున్న తర్వాత అయితే అందులోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత అయితే అందులోకి అయితే వంకాయలు అయితే అన్నీ వేసేయాలి. వంకాయలు అయితే వేసేసి కొంచెం మిక్స్ చేసుకో. వంకాయలు అయితే కొద్దిగా ఉడికిన తర్వాత అయితే అందులోకి అయితే గరం మసాలాను, ధనియా మసాలా అయితే వేసుకునేయాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకునేయాలి. కొత్తిమీర అయితే వేసుకునేసి కొంచెం మిక్స్ చేసుకోవాలి. వంకాయలు అయితే 70% ఉడికిన తర్వాత అయితే అందులోకి అయితే కొబ్బరి అయితే వేసుకునేయాలి. కొబ్బరి అయితే వేసుకునేసి కొంచెం మిక్స్ చేసుకునేయాలి. కొద్దిసేపటి తర్వాత అయితే ఒక ప్యాకెట్ ఉప్పు అయితే వేసేయాలి. మసాలా ఐటమ్ అంతా ఉడికిపోయిన తర్వాత అయితే చివరిలో అయితే వాటర్ అయితే పోసుకునేయాలి. నీళ్ళు అయితే బాగా ఉడికిపోయాయి. అందులోకైతే బియ్యం అయితే వేసుకునేయాలి. బియ్యం అయితే వేసుకున్న తర్వాత చివరిలో అయితే 1 లీటర్ అయితే నెయ్యి అయితే వేసుకునేసి పూర్తిగా దమ్ అయితే వేసేయాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ రకమైన వంట వీడియో కావాలో కమెంట్ చేసేయండి.